మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. భూ సంరక్షణ హక్కు, భూ హక్కు ప్రజలకు, రైతులకు ఉండేందుకు. మరి దాన్ని ఇప్పుడు రీసర్వే పేరుతో తిరిగి స్టార్ట్ చేస్తున్నటువంటిది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతితో కేంద్ర ప్రభుత్వం చెప్తేనే ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్ గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయమై ఇప్పుడు ఆయన ప్రస్తావన చేసేది ఏమిటంటే, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పేరుతో సర్వే రాళ్లను కొన్ని కోట్లల్లో తీసుకొచ్చాము ప్రజల కోసం, ప్రజలకు భూ హక్కు కోసం, శాశ్వత పరిష్కారం కోసం అనేటటువంటి విధంగా తీసుకొస్తే భూ సరిహద్దులకు అవి ఉపయోగించాము. కోట్లల్లో సర్వే రాళ్లను తెప్పించాము. ఆ రాళ్లపై వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అన్న పేరు ఉందని చెప్పేసి ఆ పేర్లు తొలగించడానికి, వాటిని చెక్కేయడానికి, పూర్తిగా తొలగించేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటటువంటిది ఈ ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావన చేశారు. ఈయన రాళ్లను ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం తీసేయటం అన్నటువంటిది ఇది దుర్మార్గము, సరైనటువంటి చర్య కాదు అని. అయితే అంబేద్కర్ విగ్రహం విషయంలో కూడా ఫౌండేషన్ వేసేది కూడా నేనే, కంప్లీట్ చేసేది కూడా నేనే, దానిపైన పేరుందని దాన్ని తొలగించేదానికి అధికారులను పురమాయించి అక్కడ చెక్కించేసి పేర్లు తొలగించేయటం అన్నది ఇది ఎటువంటి చర్య, ఏ విధంగా అనుకోవాలి? ఆ విధంగా మరి పేరు తొలగించినంత మాత్రాన అంబేద్కర్ విగ్రహం కట్టించేది ఎవరు, ఫౌండేషన్ వేసేది ఎవరు, అది ప్రజలకు తెలియకుండా పోతుందా? అట్లాగే భూ సర్వేలు చేయించింది ఎవరు, వ్యవస్థలు తీసుకొచ్చేది ఎవరు, రైతులకు ఈ టెంపర్ గ్రూప్ పాస్బుక్లు ఇచ్చేది ఎవరో తెలియకుండా పోతుందా? తెలుస్తుందిగా. అంటే మా నాయనతో పోటీ దేవుడే, ఆయన కొడుకు వయసు ఉన్నటువంటి నాతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఇది, వయసు 80 ఏళ్ళు పడుతున్నటువంటి విషయము అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయము అది ఎంతవరకు వాస్తవం అన్నది కామెంట్ చేయండి. నమస్తే.